నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. కరీంనగర్ లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. నగరంలోని ప్రతిమ మల్టీప్లెక్స్ లో నిన్న రాత్రి నుండి పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, భారీగా మోహరించిన పోలీసులు మల్టీప్లెక్స్ లోని హోటల్లో అణువున చెక్ చేస్తూ క్షుణ్ణంగా పరిశీలించారు. నిన్న రాత్రి దాడులు నిర్వహించారో అర్ధరాత్రి నుండి అప్పటి నుండి నిర్వహించినటువంటి దాడులు ఈ రోజు ఉదయం వరకు కూడా ఈ దాడులు అనేవి కొనసాగాయి. కరీంనగర్ పోలీసులకు ప్రతిమ హోటల్ కి సంబంధించినటువంటి సమాచారం రావడంతో ఈ దాడులు చేసినట్టుగా మనకు పోలీసులు తెలిపారు. దాదాపు 6 కోట్లకు పైగా డబ్బులను పోలీసులు స్వాధీనం చేసినట్టుగా టౌన్ ఏసీపీ మనకు వివరాలు అందించినటువంటి పరిస్థితి నెలకొంది. ఎన్నికల నోటిఫికేషన్ కు మరికొన్ని గంటలు మాత్రమే ఉన్న తరుణంలో ఈ హోటల్ పై పోలీసులు తనిఖీలు చేయడం సంచలనంగా మారినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఏదైతే ఉందో ఈ హోటల్ ఒక బీఆర్ఎస్ నాయకుడికి సంబంధించినటువంటి నాయకుడి సోదరుడికి సంబంధించినటువంటి హోటల్లో ఈ ఎన్నికల ముందు ఈ దాడులు నిర్వహించడం అయితే ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇప్పటికే కవిత ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కావడంతో రాష్ట్రం అంతా కలకలం రేపడంతో కవిత అరెస్ట్ అయినాక మరికొన్ని గంటల్లోనే కరీంనగర్ లో ఒక బీఆర్ఎస్ నాయకుడికి సంబంధించినటువంటి హోటల్లో ఈ దాడులు నిర్వహించడం, అందులో 6 కోట్లకు పైగా డబ్బులను స్వాధీనం చేసుకోవడం, దాన్ని కోర్టుకు తరలించడం, ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారినట్టు తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ సమాచారం పోలీసులకు మరి ఎవరు అందించారు, ఈ డబ్బులు ఎవరి దగ్గర స్వాధీనం చేసుకున్నారో అయితే ఇప్పటివరకైతే మనకు విషయం తెలియలేదు. దీనిపై పోలీసులు అయితే ప్రస్తుతం కేసును అయితే వాళ్ళు తీసుకొని దర్యాప్తు అయితే చేస్తున్నారు. కెమెరా పర్సన్ చరణ్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.